Good evening, everybody. Welcome to PR Academy. My name is P. Shanmugarao, Indian Polity faculty. ఈరోజు మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టుకు సంబంధించి జనరల్ అవేర్నెస్లో భాగంగా అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్టు ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇందులో మనం ప్రధానంగా ఓవరాల్గా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో సిలబస్లో ప్రస్తావించినటువంటివి దానికి సంబంధించి టాపిక్ వైజ్గా మనం లైవ్ సెషన్స్ డిస్కస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ టాపిక్ వైజ్గా మనము ప్రతి టాపిక్ నుంచి 30-35 క్వశ్చన్స్ చొప్పున మనము డిస్కస్ చేయడం వల్ల ఏంటంటే ఓవరాల్గా సిలబస్ అంతా కూడా మనకు కవర్ అవుద్ది. ఇటీవల మనం ఎండోమెంట్ కూడా అలాగే లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా వరకు మనం చెప్పినటువంటి అంశాలు రావడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ లైవ్ సెషన్లోని ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా మనం డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓవరాల్గా కాన్సెప్ట్ అనేది టాపిక్కి సంబంధించినటువంటి అర్థమవుతుంది కాబట్టి ఒక ఆర్డర్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, మరి ఇందులో భాగంగా మనం ఇండియన్ పాలిటీలో ఫస్ట్ టాపిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ దానికి సంబంధించినటువంటి సమాచారం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ భారత రాజ్యాంగము, రాజ్యాంగ సభ. ఓకే, ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూడండి, గమనించండి. రాజ్యాంగ పరిషత్తులోని వివిధ కమిటీలు వాటి అధ్యక్షులకు సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది అని అడిగాడు. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది అని అడిగాడు. యాక్చువల్గా రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముందుగా ఏర్పాటు చేసినటువంటిదే రాజ్యాంగ సభ. మరి రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ రాజ్యాంగ సభ అనేక మంది సభ్యులతో అనేక రకాల కమిటీలను ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. ఓకే, ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ ఏర్పాటు చేసినటువంటి కమిటీలలోని పెద్ద కమిటీ అడ్వైజరీ కమిటీ అండి, సలహా సంఘం. అత్యధిక మంది సభ్యులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ సలహా సంఘం. అయితే వారు ఏర్పాటు చేసినటువంటి కమిటీలు దానికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటిది ఇక్కడ మనకు ప్రస్తావించాడు. దీనిలో ఫస్ట్ మనం చూడండి, రూల్స్ కమిటీ అన్నారు. ఆప్షన్ ఏంటండి? రూల్స్ కమిటీ, నిబంధనల కమిటీ అని అర్థం. దానికి అధ్యక్షులు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్. ఇది కరెక్ట్. అదేవిధంగా అడ్వైజరీ కమిటీ, ఇప్పుడు చెప్పాం సలహా సంఘం. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసినటువంటి కమిటీలలో పెద్దది ఏది అంటే సలహా సంఘం అండి. వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో 1947 జనవరి 24న అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా కరెక్టే. స్టీరింగ్ కమిటీ జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. ఇది ఇక్కడ తప్పుగా జతపరిచినటువంటి అంశం. ఓకే, మరి స్టీరింగ్ కమిటీకి అధ్యక్షులు ఎవరు అని మనం తీసుకున్నట్లయితే సారథ్య సంఘము అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో స్టీరింగ్ కమిటీ అంటాం. స్టీరింగ్ కమిటీకి అధ్యక్షులు ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండి, స్టీరింగ్ కమిటీ. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఒకటి ఇచ్చాడు, అంటే ప్రాథమిక హక్కుల ఉపసంఘం. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రాథమిక హక్కుల సంఘానికి అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్, ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు జేబీ కృపలాని.
అది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అండి? తప్పుగా జతపరచబడినటువంటిది ఏంటి అని అడిగితే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సరు స్టీరింగ్ కమిటీ అండి. ఇది తప్పుగా జతపరచబడినది. స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలిస్తే చూడండి, ప్రవేశిక. సెకండ్ క్వశ్చన్, ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఐడెంటిటీ కార్డుగా వర్ణించింది ఎవరు అని అన్నాడు. ప్రవేశిక యాక్చువల్గా ప్రవేశిక అనేటటువంటిది రాజ్యాంగానికి మూలం. రాజ్యాంగం దేనితో ప్రారంభమవుతుంది అంటే ప్రవేశికతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగం దేనితో ప్రారంభమవుతుంది? ప్రవేశికతో ప్రారంభమవుతుంది. జాతీయ లక్ష్యాలను తెలియజేసే అంశం ఏది అంటే ప్రవేశిక. ప్రవేశికను మనం ఆంగ్లంలో ప్రియాంబుల్ అంటాం. ప్రియాంబుల్ అంటాము, పీఠిక అంటాము, ఇండెక్స్ అంటాము, అదేవిధంగా పరిచయము, ఉపోద్ఘాతము వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు ప్రవేశిక. మనకు కొంచెం స్టాండర్డ్స్లో హై స్టాండర్డ్స్లో క్వశ్చన్ ఇవ్వాలనుకునేటప్పుడు ఈ స్టేట్మెంట్స్ అనేవి మనకు అడుగుతుంటాడండి. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఐడెంటిటీ కార్డుగా వర్ణించింది ఎవరు అన్నారు. ఆప్షన్ ఏ నాని ఫాల్కీవాలా, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి కేఎం మున్షి, ఆప్షన్ డి కేటీ సా. అంటే ఐడెంటిటీ కార్డు అంటే ఇక్కడ గుర్తింపు పత్రము వంటిది. యాక్చువల్గా ప్రవేశికకు సంబంధించి కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా వర్ణించడం అనేటటువంటి జరిగింది. ప్రవేశిక రాజ్యాంగ లక్షణాల ప్రధాన సారము అన్నాడు ఆర్ఎస్ మతోల్కర్. ప్రవేశిక రాజ్యాంగ లక్షణాలు అంటే రాజ్యాంగ లక్షణాలన్నీ ప్రవేశికలోనే ఇమిడి ఉన్నాయని చెప్పారు ఆర్ఎస్ మతోల్కర్. ప్రవేశిక రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రము వంటిది. ప్రియాంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు నాని ఫాల్కీవాలా. ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రవేశిక రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రము వంటిదిగా వర్ణించినది నాని ఫాల్కీవాలా. ప్రవేశిక రాజ్యాంగానికి ఒక కీలక సూచి అన్నారు ఎర్నెస్ట్ బార్కర్. ప్రియాంబుల్ ఈజ్ ద కీ నోట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. కీ నోట్ అంటే కీలక సూచి. ఓకే, అది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే సార్ నాని ఫాల్కీవాలా. ప్రవేశిక భారత రాజ్యాంగానికి గుర్తింపు పత్రము వంటిదని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి సార్. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య 299 మంది కాగా వీరిలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి ఎన్నికైన వారు ఎంతమంది అని అడిగాడు. స్వాతంత్ర్యానంతరం అంటే దీనికి ముందుగా మనకు ఏం అవగాహన ఉండాలి అంటే అండి, రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ సభ రూపొందించినప్పుడు భారత్ పాకిస్తాన్ రెండూ కలిసే ఉండేవి. ప్రశ్న ఏంటి ఇక్కడ? స్వాతంత్ర్యానంతరం అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. జనరల్గా ప్రారంభములో ఇక్కడ గమనించాలి జాగ్రత్తగా, ప్రారంభములో రాజ్యాంగ సభ లేదా కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఎంత అని అడిగితే 389 అండి. చూడండి ఇక్కడ ప్రారంభములో రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ ఎంత అంటే 389. అదే ఇండియా పాకిస్తాన్ రాజ్యాంగ సభలుగా ఎప్పుడు విడిపోయినాయని అడిగితే 1947లో విడిపోయాయి సార్. ఇండియా పాకిస్తాన్లు రాజ్యాంగ సభలుగా ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1947. ఓకే, అయితే ఇక్కడ ప్రారంభంలో 389, విడిపోయిన తర్వాత అనగా స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య 299 మంది.
మరేమన్నాడు, వీరిలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్నికైన వారు ఎంతమంది అన్నాడు. ఇక్కడ ఎందుకు మీకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నామంటే చూడండి, ప్రారంభంలో 389 మంది సభ్యులు. ఈ 389లో 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాల శాసనసభల నుండి ఎన్నుకోబడిన వారు. ఎంతమంది అండి? 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాల శాసనసభల నుండి ఎన్నుకోబడిన వారు. ఇక్కడ స్వాతంత్ర్యానంతరం 299 మంది. ఈ 299 మందిలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల శాసనసభల నుంచి ఎన్నుకోబడిన వారి సంఖ్య ఎంత అంటే 229 మంది, 229. ఓకేనా? అక్కడ మనం వేరియేషన్ అనేది గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది అని అడిగాడు క్వశ్చన్. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ లాస్ట్ మీటింగ్. ఓవరాల్గా ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మీటింగ్స్ అన్నీ కూడా న్యూఢిల్లీలోనే జరిగాయి. రాజ్యాంగ సభ సమావేశాలన్నీ కూడా న్యూఢిల్లీలోనే నిర్వహించారు. రాజ్యాంగ సభ మొదటి సమావేశము డిసెంబర్ 9, 1946వ సంవత్సరంలో జరిగింది, ఫస్ట్ మీటింగ్. అది ఇక్కడ చూడండి, రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది అని అడిగితే 1950వ సంవత్సరము జనవరి 24వ తేదీన జరిగింది రాజ్యాంగ సభ చివరి సమావేశం. ఈ తేదీ యొక్క ప్రాముఖ్యత మనం ఒకసారి పరిశీలిస్తే 1950వ సంవత్సరము జనవరి 24వ తేదీన రాజ్యాంగ సభ చివరి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ తేదీనే అనగా 1950 జనవరి 24నే భారతదేశానికి మొట్టమొదటి అధ్యక్షులుగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కాబడ్డారు. భారతదేశానికి మొట్టమొదటి అధ్యక్షులుగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కాబడ్డారు. అదేవిధంగా ఇదే తేదీన అనగా 1950 జనవరి 24వ తేదీనే జాతీయ గీతమైనటువంటి జనగణమన, జాతీయ గేయమైనటువంటి వందే మాతరం, జాతీయ గీతమైనటువంటి జనగణమన మరియు జాతీయ గేయమైనటువంటి వందే మాతరాన్ని రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, రాజ్యాంగ సభ చట్ట చివరి సమావేశం ఏ తేదీన జరిగింది అంటే 1950వ సంవత్సరం జనవరి 24వ తేదీన జరిగింది. ఈ తేదీనే జాతీయ గీతమైనటువంటి జనగణమన మరియు వందే మాతరాన్ని రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవేశికను జేఆర్ శివాలిక్ ఎన్ని రకాలుగా వర్గీకరించను అని అడిగారు. ప్రవేశికను జేఆర్ శివాలిక్ ఎన్ని రకాలుగా వర్గీకరించను అని అడిగాడు సార్. యాక్చువల్గా ప్రవేశిక 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రవేశికను ఎన్ని రకాలండి? 4 రకాలు. ప్రవేశికను 4 రకాలుగా వర్గీకరించారని చెప్పాం. ఇందులో మనం అవగాహన రావడానికి ఒకసారి చూడండి. మొదటి అంశము అధికారానికి మూలం. 4 రకాలని చెప్పాం కదండి. మొదటిది ఏంటండి? అధికారానికి మూలం. 2 ప్రభుత్వ స్వరూపం. 3 రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు.
రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు 4 చట్టంగా చేసి అమల్లోకి తెచ్చిన తేదీ. చట్టంగా చేసి అమల్లోకి తెచ్చిన తేదీ. ఇది డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఎన్ని రకాలంటే 4 రకాలు. అయితే వీటికి సంబంధించి కూడా మనకి ప్రశ్నలు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి వీటికి సంబంధించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. అధికారానికి మూలం అన్నాం. జనరల్గా రాజ్యాధికారానికి మూలం ఎవరు అని అడిగితే ఆన్సరు అధికారానికి మూలము అంటే ప్రజలు. ప్రభుత్వ స్వరూపం. భారత రాజ్యాంగంలో భారతదేశాన్ని మనం ఏ విధంగా పిలవడం జరుగుతుంది రాజ్యాంగ ప్రవేశికలో అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా పిలవడం జరుగుతుంది. ఓకే, సోవర్నిటీ అంటే సర్వసత్తాక రాజ్యం, సోషలిజం అంటే సామ్యవాదం, సెక్యులరిజం లౌకికవాదం, అదేవిధంగా డెమోక్రసీ ప్రజాస్వామ్యం, రిపబ్లిక్ అంటే గణతంత్ర. ఓకే, ఇది ప్రభుత్వ స్వరూపం. మరి రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు ఏంటి అని అడిగితే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే అంశాలు. లిబర్టీ, ఈక్వాలిటీ, అదేవిధంగా ఫెటర్నిటీ, అదేవిధంగా జస్టిస్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే అంశాలను మనం ఇక్కడ చెప్పుకుంటాం. రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు అనేది. మరి చట్టంగా చేసి అమలులోకి తెచ్చిన తేదీ అంటున్నాడు. ఎప్పుడు చట్టంగా చేసి ఎప్పుడు అమలులోకి తెచ్చారు? యాక్చువల్గా మనము ప్రవేశిక చెప్పేటప్పుడు చెప్పాం, భారతదేశ ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనల్లో స్వాతంత్ర్యాన్ని, అంతస్తులలోనూ అవకాశాలలోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్తులో శాసనంగా రూపొందించుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మేము ఇచ్చుకుంటున్నాము. అంటే ఇక్కడ ఎంత ఎందుకు చెప్పామంటే చట్టంగా చేసి అమల్లోకి తెచ్చిన తేదీ అన్నారు. 1949 నవంబర్ 26వ తేదీన చట్టరూపంగా ఆమోదించి, చూడండి, 1949 నవంబర్ 26వ తేదీన చట్టరూపముగా ఆమోదించి 1950వ సంవత్సరము జనవరి 26 నుండి అమల్లోకి రావడం అనేది జరిగింది. అందుకే భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే మనం 1950 జనవరి 26 నుండి అని చెప్పుకుంటాం. 1950 జనవరి 26. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాల వారి సంఖ్య మరియు నామినేటెడ్ సభ్యుల సంఖ్య అని అడిగాడు క్వశ్చన్. రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాల వారి సంఖ్య మరియు నామినేటెడ్ సభ్యుల సంఖ్య. ఓకే, ఇక్కడ చూడండి, రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాల వారు జనరల్గా రాజ్యాంగ సభలో అన్ని వర్గాల వారికి కూడా స్థానం కల్పించడం జరిగింది.
రాజ్యాంగ సభలో సభ్యులు రాజ్యాంగాన్ని రాయడానికి ఎన్నుకున్న ప్రతినిధులచే ఏర్పడిన సభ రాజ్యాంగ సభ అనేది. ఓకే, రాజ్యాంగాన్ని రాయడానికి ఎన్నుకున్న ప్రతినిధులచే ఏర్పడిన సభే రాజ్యాంగ సభ. మరి ఈ రాజ్యాంగ సభలోని అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. వెనుకబడిన వర్గాల వారికి, అదేవిధంగా మహిళలకు, షెడ్యూల్డ్ కులాల వారికి, ఓకేనా, అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల వారికి, ఆంగ్లో ఇండియన్లు, ఇలా అనేక రకాల వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది అని చెప్పాం. రాజ్యాంగ సభలో ప్రారంభంలో సభ్యుల సంఖ్య 389 మంది. ఓకే, ఇందులో మనం తీసుకుంటే చూడండి, షెడ్యూల్డ్ కులాల వారికి 26 మందికి స్థానం కల్పించారండి. అదేవిధంగా మహిళలు 15 మంది, అదేవిధంగా డైరెక్ట్గా నామినేటెడ్ అయినటువంటి సభ్యులు, నామినేటెడ్ మెంబర్స్, ఎన్నిక కాకుండా నామినేట్ అయినటువంటి సభ్యులు ఎంతమంది అంటే 15 మంది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాల వారి సంఖ్య మరియు నామినేటెడ్ సభ్యుల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ మనం చూడండి, 26 షెడ్యూల్డ్ కులాల వారు, నామినేటెడ్ సభ్యుల సంఖ్య 15 మంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ ఎల్ఐసి. ఎల్ఐసి అంటే ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతీయ జీవిత బీమా సంస్థ అంటాం. ఓకేనండి. మరి ఎల్ఐసిని జాతీయకరణ లేదా జాతీయం చేసిన సంవత్సరం మరియు మొదటిసారిగా 14 బ్యాంకులను ఏ సంవత్సరంలో జాతీయకరణ చేశారనేది సింపుల్గా ఇచ్చినటువంటి క్వశ్చన్లో అండి. ఎల్ఐసిని మరియు తొలిసారి 14 బ్యాంకులను ఎప్పుడు నేషనలైజేషన్ చేశారని మనకు ప్రశ్న అడిగాడు. జనరల్గా మనం చదువుకునేటప్పుడు కంటెంట్లో మనం ఈ సోషలిజం అంటే సామ్యవాదం దగ్గర చదువుకుంటాం. సామ్యవాదం అంటే ఏంటి? పేరులో ఉంది. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన, పేద ధనికుల మధ్య సమతౌల్యాన్ని పాటించడం దీని యొక్క ప్రధానమైన విధి. సమాజంలో అన్ని వర్గాల వారికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం దీని విధి. ఓకే, అయితే ఈ సామ్యవాదములో భాగంగానే మరి వెనుకబడినటువంటి వర్గాల వారికి అన్ని వర్గాల వారితో పాటు సమానంగా ముందుకు తీసుకురావాలన్నా, పేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి రకరకాల సబ్సిడీలు లేదా రాయితీలు కల్పించడం, దీనిలో భాగంగానే సామ్యవాదంలో భాగంగానే అనేక పరిశ్రమలను స్థాపించడం, అనేక ఉత్పత్తి సాధనాలను జాతీకరణ చేయడం అనేటటువంటి జరిగింది. జాతీకరణ అంటే సింపుల్గా ప్రైవేట్ ఆధీనంలోనే ప్రభుత్వపరం చేసుకోవడమే నేషనలైజేషన్. ఈ సామ్యవాదములో భాగంగానే మొట్టమొదటిసారిగా 1956వ సంవత్సరంలోనండి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎల్ఐసిని జాతీకరణ చేశారు. ఏ ప్రధానమంత్రి కాలంలో అని కూడా ఒకసారి అడిగాడు సార్. ఏ ప్రధానమంత్రి కాలంలో ఎల్ఐసిని జాతీకరణ చేశారు అని. ఓకే, అదేవిధంగా మొదటిసారిగా అన్నాడు 14 బ్యాంకులను జాతీకరణ చేశారు ఎప్పుడు అని అడిగితే 1969వ సంవత్సరము జూలైలో అండి, ఇందిరాగాంధీ గారి కాలంలో. ఇక్కడ మొదటిసారి అని ఎందుకు అన్నామంటే మళ్ళీ రెండవసారి కూడా 1980వ సంవత్సరంలో మరొక 6 బ్యాంకులను జాతీకరణం చేయడం జరిగింది ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే. ఓకేనా, ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎల్ఐసిని ఏ సంవత్సరంలో నేషనలైజేషన్ చేశారు అంటే 1956. ఫస్ట్ టైం 14 బ్యాంకులను ఎప్పుడు నేషనలైజేషన్ చేశారు అని అడిగితే 1969. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. జనరల్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. ఓకే, కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా గమనించండి.
మనం చెప్పేటటువంటి ఆప్షన్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చెప్పే ప్రతి సెషన్లో కూడా మీరు లైవ్ సెషన్ కనుక జాగ్రత్తగా వినియోగించుకున్నట్లయితే ఓవరాల్గా మనకి ఓకే సిలబస్ అనేటటువంటిది కూడా కవర్ అవుతుంది. ఫస్ట్ టైం వినేవాళ్ళైనా సరే, ఆల్రెడీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండే వాళ్ళైనా సరే ఇది మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి 1956-69. అంటే ఇక్కడ ఇచ్చే ఆప్షన్ ఏంటి సార్? మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. అడ్వైజర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అడిగాడు. రాజ్యాంగ సలహాదారుడు అని ఎవరిని పిలుస్తారు అన్నారు. మనందరికీ తెలుసు రాజ్యాంగ రచయిత, రాజ్యాంగ నిర్మాత, ఇంకా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ రచయిత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే రాజ్యాంగ సలహాదారు అని మనము ఎవరిని పిలుస్తామంటే సార్, అడ్వైజర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బెనగల నరసింగరావు. బెనగల నరసింగరావు. సార్ ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ అంశం, మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి బేసిక్ క్వశ్చన్సే. ఇక్కడ ఈ వ్యక్తి వచ్చారు కాబట్టి వారి గురించి మనం డిస్కస్ చేద్దాం. మన అందరికీ తెలిసినటువంటి టాపిక్, జీకేలో స్టాక్ జీకేలో భాగంగా మనం ఎప్పుడు కూడా చదువుతున్నటువంటి టాపిక్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించి తీసుకున్నట్లయితే 6 ఆర్గాన్స్ ఉంటాయి, 6 అంగాలు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో 6 అంగాలు ఉంటాయి. ఇందులో మనం తీసుకుంటే జనరల్ అసెంబ్లీ సాధారణ సభ, 2 సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి, 3 సోషియో ఎకనామిక్ కౌన్సిల్ సాంఘిక ఆర్థిక మండలి, అదేవిధంగా 4 ట్రస్టీ కౌన్సిల్షిప్ ధర్మ కర్తృత్వ మండలి, 5 ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానము, 6 సెక్రటేరియట్ సచివాలయము. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్ ఇక్కడ చెప్తున్నాము అంటే, జనరల్గా ఇటీవల కూడా మనకు ఒక ఎగ్జామ్లో అడిగారు. చూడండి ఇక్కడ ఐసీజే అంటే అండి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఐసీజే అంటే అంతర్జాతీయ న్యాయస్థానము. చాలాసార్లు అడిగాడు, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్న ఏమిటి అండి అంటే అంతర్జాతీయ న్యాయస్థానము ఎక్కడ కలదు అని అడిగాడు. సార్ అనేక సందర్భాల్లో ఇదే ప్రశ్న ఎందుకు అడిగాడు అని అడిగితే, ఐక్యరాజ్య సమితిలో ఉన్న 6 అంగాలలో ఇది ఒక అంగం ఐసీజే. ఈ అంతర్జాతీయ న్యాయస్థానము మినహాయించి మిగిలిన 5 అంగాలు ఏవైతే ఉన్నాయో వాటి హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా న్యూయార్క్లోనే ఉన్నాయి. ఓకే, ఇది ఒకటే ప్రత్యేకం. కాబట్టి అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం అండి నెదర్లాండ్స్లోని ది హేగ్ అనే నగరంలో ఉంది. ది హేగ్ అనేది ఏ దేశంలో ఉందండి? నెదర్లాండ్స్లో ఉందండి. నెదర్లాండ్స్ రాజధాని మాత్రం ఆమ్స్టర్డామ్ అండి. కరెన్సీ యూరో. నెదర్లాండ్స్ రాజధాని మాత్రం ఆమ్స్టర్డామ్. నెదర్లాండ్స్లో ఒక ప్రముఖ నగరమే ది హేగ్. మరి ఇక్కడ సార్ ఇదంతా ఎందుకు మనం మళ్ళీ డిస్కస్ చేస్తున్నామంటే, జనరల్గా అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధానమైనటువంటి విధి ఏమిటి అంటే దేశాల మధ్య సమస్యలను పరిష్కరిస్తుంది, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించదు. అంటే వ్యక్తిగత సమస్యలు అంటే ఏంటి? ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలు ఏవైతే ఉంటే మన దేశ న్యాయస్థానాలు వాటిని పరిష్కరిస్తాయి. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాల మధ్య, అంటే ఒక దేశం యొక్క న్యాయ వ్యవస్థలో మరొక దేశం న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి 2 దేశాల మధ్య ఏవైనా న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తితే ఓకేనా, అప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కనుక ఆశ్రయిస్తే పరిష్కారం చూపడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తులు ఎంతమంది ఉంటారు అని అడిగితే 15 మంది ఉంటారు. అధ్యక్షులు 1 ఉంటారు. ఉదాహరణ చూడండి, మన భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏంటి? సుప్రీంకోర్టు. ఓకే,
ప్రస్తుతము సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే ఎంత అని చెప్తాం? 1+33. అంటే చీఫ్ జస్టిస్ ఒకరు ఉంటారు, 33 మంది జడ్జెస్ ఉంటారు, అంటే 34 మంది ఉంటారు న్యాయమూర్తులు. అలాగనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో జడ్జెస్ ఎంతమంది అని మనం తీసుకుంటే 15 మంది జడ్జెస్ ఉంటారు, ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు. మరి ఈ అంతర్జాతీయ న్యాయస్థానములో ఎవరైనా ఇండియన్స్ న్యాయమూర్తులుగా పనిచేశారా అంటే పనిచేశారనే చెప్పాలి. ప్రస్తుతం కూడా ఒక వ్యక్తి పనిచేస్తున్నారు, ఆ వ్యక్తితో కలుపుకొని 4. సార్ ఇదంతా చరిత్ర ఎందుకు చెప్తున్నాము బెనగల నరసింహరావు వచ్చేటప్పుడు అంటే ఈ అంతర్జాతీయ న్యాయస్థానములో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి భారతీయుడే బెనగల నరసింహరావు. 2వ భారతీయుడు నాగేంద్ర సింగ్, 3వ భారతీయుడు ఆర్ఎస్ పాఠక్, 4వ భారతీయుడు దల్వీర్ భండారీ. ఓకే, ఇది రాజ్యాంగ సలహాదారుడు అని పిలుస్తారు బెనగల నరసింహరావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభకు, చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికైన తేదీ అని అడిగాడు. బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికైన తేదీ. ఓకే, చూడండి, అంటే పెర్మనెంట్ ప్రెసిడెంట్గా రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఎన్నికయ్యారని ఇచ్చాడు. ఆన్ విచ్ డేట్ వాజ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎలక్టెడ్ యాజ్ ద పెర్మనెంట్ అని అడిగారు. పెర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. ఓకే, రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షునిగా. అయితే ఇక్కడ మనం శాశ్వత అనే పదం ఉపయోగించాడు అంటే దానికి ముందు తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశారని అర్థం. ఓకేనా, యాక్చువల్గా రాజ్యాంగ సభకు, చూడండి, రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షునిగా, రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షునిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే తాత్కాలిక అధ్యక్షునిగా వ్యవహరించినది డాక్టర్ సచ్చిదానంద సిన్హా. డాక్టర్ సచ్చిదానంద సిన్హా అండి ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని ఎన్నిక కాబడ్డారు. చూడండి, రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఓకే, ఆయన డిసెంబర్ 9, 1946 ఎన్నిక కావడం జరిగింది. డిసెంబర్ 9, 1946. ఇదే రాజ్యాంగ సభకు తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ అండి. ఓకేనా అండి, తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫ్రాంక్ ఆంటోనీ. తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైనది సిన్హా, తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనది ఫ్రాంక్ ఆంటోనీ. ఇక్కడ మరి బాబు రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తేదీ అని అడిగితే డిసెంబర్ 11, 1946. అంటే 11వ తేదీ 12వ నెల 46. ఇక చూడండి 9వ తేదీ 12వ నెల 46, 2 రోజుల డిఫరెన్సే. డిసెంబర్ 9, 1946 తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా ఎన్నికైతే డిసెంబర్ 11, 1946 శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైనారు. మరి ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు 2 ఉన్నారు, హెచ్సి ముఖర్జీ మరియు విటి కృష్ణమాచారి. ఉపాధ్యక్షులైతే హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి.
విటి కృష్ణమాచారి. సో ఇక్కడ ఏదైతే మనం చెప్తున్నామో చెప్పే ప్రతి అంశం కూడానండి ఓకే యాప్లో ఉన్నటువంటి కంటెంట్లో పూర్తి స్థాయిలో మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఓకేనా? అందులో ఉన్నటువంటి కంటెంట్ను అదేవిధంగా మనం ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్నలు ఇస్తున్నాడు, ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా క్వశ్చన్స్ తయారు చేసి మనం డిస్కస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనా? ప్రతి అంశం కూడా మనం అందులో అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది. ప్రతి టాపిక్ ఓకేనా, ప్రతి చాప్టర్కి సంబంధించి కూడా. ఓకే, నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, ముసాయిదా పత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఉంచిన సంవత్సరం ఎప్పుడు అన్నాడు. ముసాయిదా పత్రాన్ని జనరల్గా దీన్ని ముసాయిదా రాజ్యాంగం అంటాం, డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ఓకే, దీనికి సంబంధించి డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ముసాయిదా కమిటీని. ఇక్కడ మనము ఫస్ట్ క్వశ్చన్ చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నాం, రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన కమిటీలలో పెద్దది ఏమని అడిగితే అడ్వైజరీ కమిటీ అని చెప్పాం, సలహా సంఘము అని. మరి రాజ్యాంగ సభ కమిటీలలోని ముఖ్యమైనటువంటి కమిటీ, ముఖ్యమైనది లేదా ప్రధానమైనటువంటిది ఏదని అడిగితే దాన్నే మనము ముసాయిదా కమిటీ అంటామండి, డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా కమిటీ. ఈ కమిటీ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రూపొందించడం జరిగింది, ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. మనకి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్. ముసాయిదా కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడిగితే 1947వ సంవత్సరము ఆగస్టు 29వ తేదీన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి, 1947 ఆగస్ట్ 29 డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇక్కడ ప్రశ్న ఏమడిగాడు, ముసాయిదా పత్రానికి జనరల్గా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ముసాయిదా కమిటీకి చైర్మన్ అంబేద్కర్ గారు. మరి ఈ ముసాయిదా పత్రాన్ని అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఉంచిన సంవత్సరం ఎప్పుడు అన్నాడు అంటే, ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా రూపొందించిన తర్వాత దాన్ని కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ముందు ఏ సంవత్సరంలో ముందు ఉంచడం జరిగిందని అడిగితే 1948 అండి, ఇది ఆన్సర్. ఇంకా మనకి కొన్ని బుక్స్లో ఫిబ్రవరి 21 డేట్ కూడా ఇస్తారు. అంటే ఇంకా చెప్పాలంటే ముసాయిదా పత్రాన్ని రాజ్యాంగ సభ ముందు ఉంచిన సంవత్సరం 1948 ఫిబ్రవరి 21వ తేదీ. ఓకే, లేదా ఇంకా ముసాయిదా పత్రాన్ని సిద్ధపరిచిన సంవత్సరం అని కూడా చెప్పొచ్చు మనం. ముసాయిదా పత్రాన్ని రెడీ చేసినటువంటి సంవత్సరం, సిద్ధపరిచిన సంవత్సరం అడిగిన 1948. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 1947 ఆగస్ట్ 29. ఓకే, దానికి చైర్మన్ ఎవరని అడిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంకా ముసాయిదా కమిటీలోని 7 సభ్యులు ఉంటారండి ఓవరాల్గా, చైర్మన్ ఇంక్లూడింగ్ చైర్మన్, ఒక చైర్మన్తో పాటు ఇంకొక 6 సభ్యులు. మనకు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మాత్రం ముసాయిదా కమిటీలో సభ్యుల సంఖ్య అంటే ఆన్సర్ మనము ఇంక్లూడింగ్ చైర్మన్తోనే మనం ఆన్సర్ చేయాలి, 7 అనే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. చూడండి, ఏ దేశ రాజ్యాంగ రచనకు అత్యధిక కాలం పట్టెను అన్నాడు. ఏ దేశ రాజ్యాంగ రచనకు అత్యధిక కాలం పట్టెను అని అడిగాడు. చూడండి, జనరల్గా మనకు చాలాసార్లు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అడుగుతుంటాడు, చాలాసార్లు అడిగాడు కూడా, రిపీటెడ్ క్వశ్చన్. భారత రాజ్యాంగ రచనకు పట్టిన సమయం ఎంత అంటే 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు.
చూడండి, 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటేనండి 4 నెలలుగా చెప్తుంటాం. ఇక ఆస్ట్రేలియా తీసుకుంటే 9 సంవత్సరాలండి. ఓకే, ఇది మనకు ఆన్సర్ ఏంటి అంటే అత్యధిక కాలం ఏ దేశ రాజ్యాంగ రచనకు సమయం పట్టింది అంటేనండి ఆస్ట్రేలియా 9 సంవత్సరాలు. మళ్ళీ ఆర్టికల్స్ తీసుకుంటే కాన్స్టిట్యూషన్లోని ఓకేనండి భారత రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఆర్టికల్స్ ఎన్నైతే ఉన్నాయో అందులో 3వ వంతు కూడా లేవు ఆర్టికల్స్. కానీ 9 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియా రాజ్యాంగ రచనకు సమయం పట్టడం అనేది జరిగింది. అతి తక్కువ సమయం ఏదంటేనండి అమెరికా. అందుకే అమెరికన్ కాన్స్టిట్యూషన్ని మనము పాకెట్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తాం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ని పాకెట్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తుంటాం. ఓకే, ఇది ఆన్సర్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ పరిషత్తు చూడండి, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు అని అడిగారు క్వశ్చన్. హౌ మెనీ మెంబర్స్ అటెండెడ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ? రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి హాజరైన వారి సంఖ్య. ఇక్కడ చూడండి, రాజ్యాంగ సభలో ప్రారంభంలో సభ్యుల సంఖ్య 389 మంది, స్వాతంత్ర్యానంతరం సభ్యుల సంఖ్య 299 మంది. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి హాజరైన వారి సంఖ్య ఎంత అని అడిగితే 211 మంది అండి. మొదటి సమావేశానికి హాజరైన వారి సంఖ్య ఎంతమంది? 211 మంది హాజరు కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, క్రింది వాణిలో భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాని వారు ఎవరు అని అడిగాడు. ఎమాంగ్ ద ఫాలోయింగ్ హూ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అంటే రాజ్యాంగ సభలో సభ్యులు కాని ప్రముఖుడు ఎవరు అని అడిగారు. ఇక్కడ జనరల్గా రాజ్యాంగ సభలో అనేక మంది ప్రముఖులకు స్థానం కల్పించారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ప్రశ్న ఇవ్వడానికి గల కారణం చాలా సందర్భాల్లో అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఎందుకని అడిగితే మనం స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, జాతిపితగా చెప్పుకోబడుతున్నటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అంటే జాతీయోద్యమంలో పాల్గొన్నప్పటికీ రాజ్యాంగ సభలో సభ్యుడు కాని ప్రముఖుడు మహాత్మా గాంధీ. ఓకేనా, అందుకు ఇక్కడ ప్రశ్న ఇచ్చారు, సరోజినీ నాయుడు, మహాత్మా గాంధీనా, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ పరిషత్ లేదా కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు ఆమోదించింది అని అడిగాడు. ఆన్ విచ్ డేట్ డిడ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అడాప్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనం ఏం చెప్పాం, రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధులచే రాజ్యాంగ సభ ఏర్పడింది. మరి ఈ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అని అడిగితే 1949 నవంబర్ 26. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి, రిపీటెడ్ క్వశ్చన్, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇందాక మనం చెప్పాం, ప్రవేశికును జేఆర్ శివాలిక్ 4 రకాలుగా వర్గీకరించాడని చెప్తూ 4వ అంశంలో మనం ఒకటి చెప్పాం, చట్టంగా చేసి అమలులోకి తెచ్చిన తేదీ అని చెప్పాం. అందులో 1949 నవంబర్ 26వ తేదీన చట్టరూపముగా ఆమోదించి 1950 జనవరి 26 నుండి అమల్లోకి తేవడం జరిగింది అని చెప్పాం. మరి అందుకే నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం.
నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఏ సంవత్సరం నుండి జరుపుకుంటున్నామంటేనండి 2015వ సంవత్సరం నుండి ఈ నవంబర్ 26ని కాన్స్టిట్యూషనల్ డేగా నిర్వహిస్తున్నాం. 2015వ సంవత్సరం నుండి. నరేంద్ర మోడీ గారు మొదటిసారి 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంవత్సరము ఈ నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చూడండి సార్, 1950 జనవరి 26 మనందరికీ తెలిసిందే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ సంవత్సరం. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు రాజ్యాంగంలో గల అధికరణలు షెడ్యూల్స్ ఎన్ని అని అడిగాడు. రాజ్యాంగంలో గల అధికరణలు షెడ్యూళ్ళు. ఓకేనా, చూడండి, అధికరణలన్నా అదేవిధంగా ఆర్టికల్స్ అన్నా ప్రకరణలు అన్నా ఓకేనండి, నిబంధనలు అన్నా ఒకటే. చూడండి, అధికరణలు, ఆర్టికల్స్, ప్రకరణలు, నిబంధనలు అన్నా ఒకటే. ఇక్కడ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనండి మనం ఇందులో 2 అంశాలు ఇక్కడ గమనించాలి. ఆర్టికల్స్, షెడ్యూల్స్ దగ్గర క్వశ్చన్ ఎలా అడుగుతుంటున్నాడంటే, ఫస్ట్గా మనము ఇందాక డ్రాఫ్టింగ్ కమిటీ గురించి చెప్పాం, ముసాయిదా కమిటీ. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు, కానీ క్వశ్చన్ జాగ్రత్తగా ఒకసారి ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అంబేద్కర్ గారి నేతృత్వంలోని ముసాయిదా కమిటీ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రూపొందించడం జరిగింది, ముసాయిదా రాజ్యాంగాన్ని. మరి ఈ ముసాయిదా రాజ్యాంగం కూడా చాలా పెద్దది. ముసాయిదా రాజ్యాంగంలో అధికరణల సంఖ్య ఎంత అని అడుగుతుంటాడు ఎగ్జామ్లో. అదే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అధికరణల సంఖ్య ఎంత అని అడుగుతుంటాడు. ఈ రెండిటికి వేరియేషన్ చూడండి. ఇప్పుడు చూడండి, ముసాయిదా రాజ్యాంగం డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్, ముసాయిదా రాజ్యాంగంలో అధికరణలు తీసుకుంటే 315 అధికరణలు. ముసాయిదా రాజ్యాంగంలో చాలా ఇంపార్టెంట్ సార్, అంటే ఈ అంశం వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు దీనికి రిలవెంట్గా చెప్తున్నాను. ఒకే దగ్గర చెప్తే అర్థమవుతుందని. షెడ్యూల్స్ వచ్చేటప్పటికి 8 షెడ్యూళ్ళు. ముసాయిదా రాజ్యాంగంలో అధికరణలు 315, షెడ్యూల్ 8. ఇక్కడ మనకేంటి, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు కదా ప్రారంభ రాజ్యాంగంలో అధికరణల సంఖ్య 395, షెడ్యూల్ ఇక్కడ కూడా 8. ముసాయిదా రాజ్యాంగంలో షెడ్యూళ్ళు 8, ప్రారంభ రాజ్యాంగంలో షెడ్యూళ్ళు 8. ముసాయిదా రాజ్యాంగంలో అధికరణలు 315, ప్రారంభ రాజ్యాంగంలో అధికరణలు 395. ఇంకా దానికి ఇంకో క్వశ్చన్ ఏంటంటే అండి, ఇక్కడ ప్రారంభంలో ఎన్ని అధికరణలు ఉంటాయని అడుగుతాడు, ప్రారంభంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయని అడుగుతాడు, ప్రారంభంలో రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయని అడుగుతాడు. ఇక్కడ చూడండి, ప్రారంభంలో చూడండి 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఓకే, మరి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అనగా రాజ్యాంగ ప్రారంభంలో ఆర్టికల్స్ ఎన్ని అని అడిగితే 395 అని చెప్పాం. ఓకేనండి, షెడ్యూల్స్ ఎన్ని అని అడిగితే 8, పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ భాగాలు ఎన్ని అని అడిగితే 22. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి ప్రారంభంలో. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం అనేటటువంటి విషయానికి వస్తే సార్ మీరు గమనించాల్సింది, మీకు ఒక డౌట్ రావాలి. ఇక్కడ ప్రస్తుతం అధికరణలు జనరల్గా ప్రెజెంట్ ఆర్టికల్స్ అనేటటువంటిది ఎక్కడ అడగడు, ప్రస్తావించడు. ఎందుకంటే ఈ నిబంధనలు అనేటటువంటివి మారుతూనే ఉంటాయి.
అంటే కొత్తగా చేర్చినటువంటి ఆర్టికల్స్, తొలగించినటువంటి ఇవన్నీ కలిపి తీసుకుంటూ కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. కాకపోతే కొన్ని బుక్స్లో మనకి 468 470 అని ఇస్తూ ఉంటాడు. స్పెసిఫిక్ నెంబర్ అనేటటువంటిది ఉండదు. కానీ మౌలిక రాజ్యాంగంలో ఎప్పుడు అధికరణలు 395 మారవు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి ప్రారంభ రాజ్యాంగంలో ఆర్టికల్స్, ప్రారంభ రాజ్యాంగంలో షెడ్యూళ్ళు, ప్రారంభ రాజ్యాంగంలో భాగాలు. మరి ప్రస్తుతము షెడ్యూల్ ఎన్ని అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయని అడిగితే 12. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ అంటే భాగాలు ఉన్నాయని అడిగితే పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రజెంట్ ఎన్ని అని అడిగితే 25. చూడండి, ఇక్కడ ఇవన్నీ పాయింట్లు కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగినటువంటివే. అంటే మనం ఒక క్వశ్చన్ వచ్చేటప్పుడు దానికి రిలవెంట్గా మనము గత ఎగ్జామ్స్లో ఏం అడుగుతున్నాడు అంటే మనకి ఆ క్వశ్చన్ కూడా అర్థం కావాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనండి, డైరెక్ట్గా క్వశ్చన్ చదివి ఆన్సర్ చదివేయడం పెద్ద విషయం ఏం కాదండి. అందుకే మనము ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనము చెప్పడం వలన మీకు సులభంగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. భారత రాజ్యాంగములో అత్యధిక అంశాలు క్రింది వాటిలో దేని నుండి గ్రహించడం జరిగింది అని అడిగారు క్వశ్చన్. జనరల్గా మనం ఒక టాపిక్ చదువుకుంటాం, నేర్చుకుంటాం, మనం కంటెంట్లు కూడా చెప్పడం జరిగింది. జనరల్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా అది ఏ స్థాయి ఎగ్జామ్ అయినా, అది కోర్టు జాబులు కానివ్వండి, ఇంకేమైనా కావచ్చు, కామన్గా మనకి ఈ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి జనరల్ అవేర్నెస్లో భాగంగా ఒక 3 టాపిక్స్ ఉంటాయి. టాపిక్స్ అంటే ఇక్కడ ఇప్పుడు చెప్పాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో భాగాలు, షెడ్యూల్స్. ఇంకొక టాపిక్ ఏంటంటే వేరియస్ సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది మనం నెక్స్ట్ సెషన్లో వీటిపైన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చెప్పాను కదా, టాపిక్ వైజ్గా మనం వెళ్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఏమండి, పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో భాగాలు, అదేవిధంగా షెడ్యూల్స్, వేరియస్ సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగము ఆధారాలు, లేదా దానికే ఇంకా భారత రాజ్యాంగంపై ఇతర రాజ్యాంగాల ప్రభావం అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటండి, భారత రాజ్యాంగాన్ని రూపొందించుకునేటప్పుడు మనము అనేక దేశాల నుంచి అనేక అంశాలను గ్రహించడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రాథమిక హక్కులు. మనం ఏ దేశ రాజ్యాంగంలో తీసుకున్నాం? అమెరికా. ఆ దేశ సూత్రాలు ఉన్నాయి, ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు రూల్ ఆఫ్ లా అంటాం, సమన్యాయ పాలన, బ్రిటన్ నుంచి తీసుకున్నాం. పార్లమెంటరీ తరహా విధానం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని అమెరికా నుంచి తీసుకున్నాం. రాష్ట్రపతి తొలగింపు విధానాన్ని అమెరికా నుంచి తీసుకున్నాం, అంటే మహాభియోగ తీర్మానము అంటాం. అలాగనే ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమడిగాడు, భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలను దేని నుండి గ్రహించారు అని అడిగి, అమెరికన్ కాన్స్టిట్యూషనా, ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషనా అంటే బ్రిటన్, లేదా 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్టా, ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. యాక్చువల్గా స్వాతంత్రం రాకముందే మనకి రాజ్యాంగం ఉండేది, కానీ బ్రిటిష్ వారు రూపొందించినటువంటి రాజ్యాంగం అది. మనందరికీ తెలుసు, స్వాతంత్ర్యానికి పూర్వం మొట్టమొదటిసారిగా 1928వ సంవత్సరంలో అన్ని రాజకీయ పార్టీలు కలిపి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది బిఫోర్ ఇండిపెండెన్స్ 1928లో. మరి మోతీలాల్ నెహ్రూ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రాజ్యాంగ రచనా కమిటీలో మరొక ఐఎన్సి సభ్యులు కూడా 8 మంది ఉన్నారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన 8 మంది సభ్యులతో ఈయన చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ రాజ్యాంగ రచనా కమిటీ ఓకేనండి రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత తన నివేదికను 1929లో ఇచ్చింది. 1929లో నెహ్రూ నివేదికను సమర్పించడం జరిగింది. దాన్ని అందుకే మనం నెహ్రూ రిపోర్ట్ అంటాం. నెహ్రూ రిపోర్ట్ ఏ సంవత్సరం అంటే 1929. మరి 1929వ సంవత్సరంలో నివేదికను సమర్పించినప్పటికీ కూడా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ఆమోదించకపోవడంతో అది ఇంప్లిమెంట్ కాలేదు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఎందుకు సార్ ఈ పాయింట్ చెప్తున్నామంటే ముందే మనకి రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా అది బ్రిటిష్ వారు రూపొందించినటువంటి రాజ్యాంగం. మరి మనం స్వాతంత్ర్యానంతరం సుదీర్ఘ పోరాటం తర్వాత మనం రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం అనేది జరిగింది. మరి ఈ స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగం రూపొందించుకునేటప్పుడు బ్రిటిష్ వారు రూపొందించినటువంటి అనేక చట్టాలలోని అత్యంత కీలకమైనటువంటి చట్టము 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టము నుండి గ్రహించామండి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. చాలాసార్లు అడిగాడు మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే గ్రూప్స్ కానివ్వండి, ఇంకా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, ఇక్కడ మనం భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలను ఎక్కడి నుంచి తీసుకున్నారంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచి తీసుకున్నాం. అందుకే మనము ఈ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమని పిలుస్తాము అంటే భారత రాజ్యాంగానికి మూలాధారమైన చట్టం అని పిలుస్తాం. భారత రాజ్యాంగానికి మూలాధారమైన చట్టమని, అదేవిధంగా జిరాక్స్ కాపీ లేదా నకలు అని కూడా పిలుస్తాము 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ని. అయితే ఇక్కడే మనకి ఇంకొక అంశం సార్, మరి అత్యధిక అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి తీసుకుంటే మరి అతి తక్కువ అంశాలను తక్కువ అంశాలను ఎక్కడి నుంచి తీసుకున్నాం సార్ అని అడిగితే జపాన్ కాన్స్టిట్యూషన్ అండి, జపాన్ రాజ్యాంగం. అత్యధిక అంశాలేమో 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. గవర్నర్ వ్యవస్థ, అదేవిధంగా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ కోర్ట్స్, ఇవన్నీ కూడా 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచి తీసుకున్నాం. ఇక తక్కువ అంశాలను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జపాన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఈ ప్రశ్నకి సంబంధించి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. రాజ్యాంగములో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు ఏ దేశము నుండి గ్రహించారు అని అడిగాడు. చాలాసార్లు అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ సార్ ఇది కూడా. స్వేచ్ఛ, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, ఇంకొక అంశం కూడా ఉంటుందండి, మేము న్యాయం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రశ్నలకు ఇచ్చాం. ఈ అంశం కూడా జస్టిస్, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయం అనే అంశాలను లేదా ఆదర్శాలను మనం ఏ దేశం నుండి గ్రహించామన్నాడు. ఇదిగోండి, ద కాన్సెప్ట్ ఆఫ్ ద లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ ఎన్సర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడిగాడు. ఇందులో మనం తీసుకుంటే ఫ్రాన్స్ అండి, లేదా ఫ్రెంచ్ రాజ్యాంగము అంటాం. ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ రాజ్యాంగం, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ రాజ్యాంగంలోనండి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనే అంశాలు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే రిపబ్లిక్ అనే అంశాన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే గణతంత్ర అనే అంశాన్ని, ప్రొటెం స్పీకర్, ఇలాంటి అంశాలను ఈ ఫ్రెంచ్ రాజ్యాంగంలో మనం తీసుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం. అదే సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సాంఘిక సోషల్ జస్టిస్. ఓకేనండి. అదేవిధంగా ఫైనాన్షియల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయము అనే ఆదర్శాలను ఎక్కడి నుంచి తీసుకున్నారని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అది మనం రష్యా నుండి తీసుకున్నాం.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనేటటువంటివి ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి తీసుకుంటే, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేటటువంటి ఆదర్శాలను ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం రష్యా నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, అమెరికానా, రష్యానా, దక్షిణాఫ్రికానా అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి క్రింది స్థాయి ఎగ్జామ్ నుండి కూడా మనం తీసుకున్నట్లయితే పై స్థాయి ఎగ్జామ్ వరకు కూడా చాలాసార్లు మనకి అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఏంటిది మనం తీసుకున్నట్లయితే భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఎలా ప్రకటించినది? ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం. అంటే రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశాన్ని క్రింది విధంగా ప్రకటించడం జరిగింది అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది, ఆర్డర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ ఆప్షన్ చూడండి, సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక రాజ్యం అన్నాడు. సెకండ్ ఆప్షన్ చూడండి, సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అన్నాడు. ఇక థర్డ్ ఆప్షన్ చూడండి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యం అన్నాడు. ఓకే, ఇక ఫోర్త్ ఆప్షన్ చూడండి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. సోవర్నిటీ చూడండి, సోషలిస్టు, సెక్యులరు, డెమోక్రటిక్, రిపబ్లిక్. భారతదేశాన్ని రాజ్యాంగ ప్రవేశికలో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొనడం జరిగింది. ఓకేనా? ముందుగా మనకి యాక్చువల్గా ఈ సామ్యవాద, లౌకిక అనేటటువంటి పదాలను ఓకేనా 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 76లో చేర్చారు. ఓకే, చూడండి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగ సభ చూడండి, భారత రాజ్యాంగ సభ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏర్పాటు చేసిన రాష్ట్రాల సంప్రదింపుల కమిటీకి అధ్యక్షుడు. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ ఇందా చెప్పాం. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన కమిటీలు స్టీరింగ్ కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే రూల్స్ కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా మనం తీసుకుంటే ఇప్పుడు ప్రాథమిక హక్కుల ఉపసంఘం జేబీ కృపలాని, ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం సర్దార్ వల్లభాయ్ పటేల్. అదేవిధంగా జెండా కమిటీ భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఇలా అనేక మంది ప్రముఖుల చేత కొన్ని కమిటీలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. అలాగనే ఇక్కడ చూడండి, ఇందులో రాష్ట్రాల సంప్రదింపుల కమిటీకి ఎవరు అధ్యక్షుడు వ్యవహరించారు అంటే జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర అధికార కమిటీకి కూడా జవహర్లాల్ నెహ్రూనే అధ్యక్షులుగా వ్యవహరించడం అనేది జరిగింది. ఓకే, ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ రాజ్యాంగ సభకు సంబంధించి వివిధ కమిటీలు, వాటికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తుల గురించి తరచుగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. అవి మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూడండి, ఇది కూడా ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. భారత రాజ్యాంగ ప్రవేశికను ఓకేనా ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు అని అడిగాడు. ఓకేనా? హౌ మెనీ టైమ్స్ యాజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బీజ్ అమాండెడ్? ఎన్నిసార్లు సవరించారు అని అడిగాడు ప్రవేశికను. ఇక్కడ చూడండి, ప్రవేశికను ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి సవరించారు. ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే సవరించారు. ఒక్కసారి మాత్రమే సవరించారు.
ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మరి ప్రవేశికను ఒకే ఒక్కసారి సవరించారన్నాము. మరి ఈ ప్రవేశికను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారని అడిగితే 42 అమెండ్మెంట్ యాక్ట్ అండి. ఏ సంవత్సరంలో అని అడిగితే 1976. ప్రవేశికను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించారు. ఏ సంవత్సరంలో? 1976. అప్పుడు ప్రధానమంత్రి ఎవరని అడిగితే ఇందిరాగాంధీ. ఇంకొక విశేషం ఏంటంటేనండి, అసలు అత్యధిక రాజ్యాంగ సవరణలు క్రింది ఏ సవరణ ద్వారా జరిగాయి అని అడిగితే 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే అత్యధిక రాజ్యాంగ సవరణలు జరిగాయి. దానికి అనుగుణంగానే మనకి గతంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వారు అడిగిన ప్రశ్న ఏమిటంటే సార్, ఈ క్రింది వానిలో మినీ రాజ్యాంగముగా పిలువబడే రాజ్యాంగ సవరణ ఏది అని అడిగారు. మినీ రాజ్యాంగముగా పిలువబడే రాజ్యాంగ సవరణ ఏది అని అడిగాడు. 42 అమెండ్మెంట్ ఈజ్ కాల్డ్ మినీ కాన్స్టిట్యూషన్. అత్యధిక అంశాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది కాబట్టి 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగముగా అభివర్ణిస్తారు. అందుకే అత్యధిక రాజ్యాంగ సవరణలు ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగాయని అడిగితే ఆన్సర్ అండి ఇందిరాగాంధీ. ఇక్కడ మనం దీనికి ముందు ప్రశ్న ఒకటి చెప్పాం, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అని. యాక్చువల్గా ఇప్పుడు ప్రవేశికను 42వ సవరణ ద్వారా సవరించారు అన్నాం. అంటే ఏ సంవత్సరం? 76. అయితే ఇక్కడ మనము 1976కి ముందు ఏ విధంగా ఉండేది అని అడిగితే చూడండి, సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండేది. చూడండి, జాగ్రత్తగా గమనించండి. 1976కి ముందు ప్రవేశిక సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా ఉండేది. మరి 76లో మనం చెప్పాం సవరించారని. అక్కడ దాంతో ఈ 42వ సవరణ ద్వారా చేర్చిన పదాలు ఏంటి అని అడిగితే ప్రవేశికలోని సామ్యవాద లౌకిక అనే పదాలు. చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది. సామ్యవాద లౌకిక అనే పదాలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అని అడిగితేనండి 42. ఈ రెండు ఏడవడంతో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని చెప్తున్నాం. అయితే ఓవరాల్గానండి 42వ సవరణ ద్వారా చేర్చిన మొత్తం పదాలు ఎన్ని అని అడిగితే సామ్యవాద లౌకిక సమగ్రత 3 పదాలు చేర్చారు. ఇంటిగ్రిటీ, సామ్యవాద సోషలిజము, సెక్యులరిజము, అదేవిధంగా ఇంటిగ్రిటీ అనేది. ఇక్కడ మనం ప్రవేశిక దగ్గర తీసుకుంటే సామ్యవాద లౌకిక అనే పదాలు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అయితే ఓవరాల్గా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు ఆన్సర్ మనం తీసుకుంటే ప్రవేశికని ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించడం జరిగింది అంటే ఎన్నిసార్లు అండి? ఒక్కసారి సవరించడం అనేటటువంటిది జరిగింది. అది ఏ సవరణ అంటే 42. ఏ ప్రధానమంత్రి కాలం అని అడిగితే ఇందిరాగాంధీ కాలం. ఇక్కడ నెక్స్ట్ చూడండి సార్, భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యాన్ని వర్ణించినది ఎవరు? భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య. చాలాసార్లు అడిగాడు. అంటే సార్ ఏంటి సార్ ప్రతిదీ చాలాసార్లు అడిగారు అని అడిగితే మ్యాక్సిమం ఇక్కడ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు ఒకసారి గమనిస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే దాంతో పాటుగా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలు, అంతేకాకుండా మనం క్వశ్చన్స్ కూడా ఒక ఆర్డర్లో ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఆ టాపిక్కి సంబంధించి ఒకదానికొకటి లింకప్ చేస్తూ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ క్వశ్చన్ ఇలాంటివి ఏంటి అంటే ఈ స్టేట్మెంట్స్ అనేటటువంటివి జనరల్గా మనకు కొంచెం హై స్థాయి ఏం కాదు, ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్స్ గ్రూప్స్లో అడుగుతుంటాడండి. అయితే ఇప్పుడు పేపర్ యొక్క స్టాండర్డ్ కూడా ఎక్కువగా ఉండడంతో అది కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2 అనేది కాకుండా ఆర్టికల్స్ కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ రాజ్యాంగ సవరణలు కానివ్వండి, పాలిటీకి సంబంధించినటువంటి కరెంట్ పాలిటీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఇవన్నీ కూడా మనము ఓకేనా. ఇప్పుడు ఇలా స్టేట్మెంట్స్ అనేవి స్థాయితో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది.
అర్థమవుతుందా? కాబట్టి మనము ఈ జనరల్ అవేర్నెస్లో పాలిటీకి సంబంధించి ప్రధానంగా కరెంట్ పాలిటీకి రెలవెంట్గా ఉన్నటువంటి జీకే అంశాలు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అది ఏ ఎగ్జామ్ అయినా, ఎనీ ఎగ్జామ్, ఇప్పుడు కోర్టుల ఎగ్జామ్లో అయినా సంబంధించి అయినా సరే అది కామన్ అనమాట అన్నింటికీ కూడా. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు రాజకీయ అంశాలు, ఏమైనా ముఖ్యమైన రాజకీయ సంఘటనలు, ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ఎన్నికలకు సంబంధించిన అంశాలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలు, ఇలాంటివి మనం ఖచ్చితంగా మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మొన్ననే కేంద్ర ఎన్నికల సంఘము 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ని విడుదల చేసింది. అవునా? దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే జనరల్గా ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్ అనేటటువంటివి ఒక నెల రోజులు, గతంలో ఒక 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సంవత్సరం ముందు ఇలా ప్రశ్నలు అడుగుతున్నప్పటికి కూడా ఇప్పుడు 1 మంత్ బిఫోర్ అంశాలు కూడా చాలా ఎగ్జామ్స్ అడిగిన పరిస్థితులు మనం గమనించాలి. ఇప్పుడు దానికి 5 రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అర్థమైందా? ఆ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ సీట్లు ఎన్ని, లేదా మొత్తం ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల మొత్తం సంఖ్య ఎంత, అర్థమైందా? లేకపోతే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి ఓటర్ల సంఖ్య ఎంత. ఇప్పుడు అంటే మనకేంటి, ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీ సీట్ల సంఖ్య తెలిస్తే మనం ఐడెంటిఫై చేయగలం. ఇప్పుడు చూడండి, తమిళనాడు, వెస్ట్ బెంగాలు, కేరళం, ఇటీవల కేరళాన్ని కేరళంగా మార్చారు, అది కూడా కరెంట్ ఇష్యూనే. అస్సాం, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం అంటే పుదుచ్చేరి. ఉదాహరణకు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకుంటే 294 సీట్లు. ఓకే, మరి కేరళ తీసుకున్నట్లయితే 147 సీట్లు కేరళం. అస్సాం తీసుకుంటే 126 సీట్లు. అస్సాం 126. తమిళనాడు తీసుకుంటే 234 సీట్లు. పుదుచ్చేరి తీసుకున్నట్లయితే 30 సీట్లు. కాబట్టి మనం ప్రతిదీ కూడా రోజు ఈ న్యూస్లో వచ్చేటటువంటి అంశాలను ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మనం ఫోకస్ చేస్తేనే కంటెంట్కి రిలవెంట్గా ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు ఇటీవల కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మీరు ఒకసారి గమనించండి. జనరల్గా మనం చదివే వాళ్ళం ఏంటంటే అండి, ఈ కంటెంట్ అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా చదువుకుంటూ వెళ్తుంటాం. అది దీనికి రిలవెంట్గా ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ అనేది మనం ఖచ్చితంగా చదివితేనే, ఒకవేళ మనం చదివినటువంటి కంటెంట్లోనూ లేకపోయినా దానికి రిలవెంట్గా అడిగేటప్పుడు మనకి స్కోరు అదనంగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండే ప్రతి ఆస్పిరెంట్ కూడా, అది ఏ స్థాయి ఎగ్జామ్ అయినానండి, ఖచ్చితంగా పాలిటీకి సంబంధించి కరెంట్ పాలిటీ, జీకే ఖచ్చితంగా చదవాల్సినటువంటిదే. అది ఎనీ ఎగ్జామ్, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ అనేది మనం కొనసాగించాలి. ఓకేనండి? ఇక్కడ చూడండి సార్, మరి భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అన్నాడు, క్వాసీ ఫెడరేషన్. జనరల్గా మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేటప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గము అన్నాడు ఐవర్ జెన్నింగ్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇదే లాయర్స్ ప్యారడైజ్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఇంద్రుని వాహనమైనటువంటి ఐరావతంతో పోల్చిన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు హెచ్వి కామత్. అర్థమైందా? అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అని పేర్కొన్నటువంటిది ఎవరు అని అడిగితే, ఓకే, క్వాసీ ఫెడరల్ అని ఎవరు పేర్కొన్నారు? కేసీ వేర్. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అన్నాడు. భారత రాజ్యాంగాన్ని అందమైన అతుకుల బొంత, భారత రాజ్యాంగాన్ని అందమైన అతుకుల బొంత అని ఎవరు పేర్కొన్నారు అంటే గ్రాన్విలే ఆస్టిన్. ఇలా రకరకాలుగా, అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని ఓకే అర్ధ సమాఖ్య కేసీ వేర్ వర్ణించాడు. ఇది గమనించండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు, డైరెక్ట్ క్వశ్చనే. జనరల్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లు మనం తీసుకుంటే, ఇప్పుడు తాత్కాలిక అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే, ఇలా చెప్పాం,
డిసెంబర్ 9, 1946 సంవత్సరంలో రాజ్యాంగ సభ మొట్టమొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైనది సచ్చిదానంద సిన్హా. జనరల్గా తాత్కాలిక అని అడిగేటప్పుడు మనం మెన్షన్ చేయరు, కానీ ఓవరాల్గా ఈ ఆప్షన్లు ఇచ్చి రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు అంటే మనము దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇలా చెప్పాం. ఈయన ప్రత్యేకతలు తీసుకుంటే రాజ్యాంగ సభ చివరి సమావేశమైనటువంటి 1950 జనవరి 24న భారతదేశానికి మొదటి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డారు. మనందరికీ తెలుసు భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి. ఈయన 1950 నుంచి 62 వరకు పనిచేశారు. 2 సార్లు పనిచేసిన ఏకైక రాష్ట్రపతి, అత్యధిక కాలం పనిచేసిన రాష్ట్రపతి, భారతరత్న అవార్డు అందుకున్న మొట్టమొదటి రాష్ట్రపతి, ఇండియా డివైడెడ్ పుస్తక రచయిత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికండి బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ సభకు అధ్యక్షులు ఎవరు అంటే ఇంత చెప్పాం. తాత్కాలిక, శాశ్వత అధ్యక్షులు డేట్స్ కూడా అక్కడ మనం మెన్షన్ చేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి. రాజ్యాంగ సభలో డేట్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్గా డిసెంబర్ 13, 1946 లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని అండి. లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని, ఆబ్జెక్టివ్స్ అండ్ ఎయిమ్స్ రెజల్యూషన్ అండి. లక్ష్యాలు ఆశయాలు తీర్మానం చాలాసార్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడిగితే జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించాడు. ఒకసారి చూడండి, ఇందా మనం చెప్పాం డిసెంబర్ 9, 1946 రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైనది సచ్చిదానంద సిన్హా. డిసెంబర్ 11, 1946 రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైనది రాజేంద్ర ప్రసాద్ గారు. చూడండి, డిసెంబర్ 13, 1946 ఇక్కడ మీరు ఒక్కసారి గమనించండి. డిసెంబర్ 13, 1946 లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే నెహ్రూ. ఇక్కడ చూడండి, ఒకే నెల ఒకే సంవత్సరం. చూడండి, ఈ 3 డేట్లు ఇంపార్టెంట్, అందుకే చెప్పా. 2 రోజులు తేడానే. 9, 11, 13. డిసెంబర్ 9 తాత్కాలిక అధ్యక్షుడు సిన్హా, డిసెంబర్ 11 శాశ్వత అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, డిసెంబర్ 13 లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ప్రతిపాదించింది జవహర్లాల్ నెహ్రూ. ఓకే, లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ప్రతిపాదించినటువంటిది నెహ్రూ. మరి దీన్ని ఎప్పుడు ఏకగ్రీవంగా రాజ్యాంగ సభ ఆమోదించింది అంటే 1947 సంవత్సరము జనవరి 22వ తేదీన రాజ్యాంగ సభ దీనిని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని దీనిని ఉద్దేశ్యాల తీర్మానం అని కూడా పిలుస్తాం. ఉద్దేశ్యాల తీర్మానం అని కూడా పిలుస్తాం. లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ఉద్దేశ్యాల తీర్మానం అని కూడా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. ఇంకా చెప్పాలంటే ఈ లక్ష్యాలు ఆశయాలకు సంబంధించండి రాజ్యాంగ రూపకల్పనలో మార్గదర్శకాలుగా పిలుస్తారు. రాజ్యాంగ రూపకల్పనలో గైడ్లైన్స్ అండి, మార్గదర్శకాలుగా వేటిని పిలుస్తారు అని అడిగితే లక్ష్యాలు ఆశయాలు లేదా ఉద్దేశ్యాల తీర్మానము. చూడండి, ఇక్కడ 3 డేట్స్ కూడా ఇంపార్టెంటే సార్, గమనించండి. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ యొక్క ఆవశ్యకతను మొదటిసారిగా వర్ణించినది ఎవరు అని అడిగారు. ఎంఎన్ రాయ్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ. ఓకే, యాక్చువల్గా రాజ్యాంగము అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినది అరిస్టాటిల్. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఏమన్నాడు, ఆవశ్యకతను మొదటిసారిగా ఎవరు వర్ణించారు అంటే ఇవన్నీ మనం చెప్పాం. 1928లో నెహ్రూ అధ్యక్షతన, మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేశారు. 1929లో రిపోర్ట్ ఇచ్చారు. బ్రిటన్ ప్రభుత్వం దీన్ని ఆమోదించలేదు. ఇలా మొదటిసారిగా
1931వ సంవత్సరంలో వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగినటువంటి కరాచీ కాంగ్రెస్ సమావేశంలో భారత రాజ్యాంగం గురించి తీర్మానం చేయడం జరిగింది. 1934వ సంవత్సరంలో, ఏ సంవత్సరం అండి? 1934వ సంవత్సరంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మానవేంద్రనాథ్ రాయ్ 1934లోనండి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు మానవేంద్రనాథ్ రాయ్ ఏమన్నాడు? భారత రాజ్యాంగాన్ని భారతీయులే రూపొందించుకోవాలనే భావనను మొట్టమొదటిసారిగా పేర్కొన్న ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మానవేంద్రనాథ్ రాయ్ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ స్థాపకులలో ఒకరుగా మానవేంద్రనాథ్ రాయ్ అని చెప్తాం. ఎస్ఏ డాంగే ఎంఎన్ రాయ్ ఈయనమన్నాడు, భారతీయులే భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలనే భావనను మొదటిసారిగా ప్రకటించినటువంటి లేదా పేర్కొన్న కమ్యూనిస్ట్ నాయకులు ఎవరంటే ఎంఎన్ రాయ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరి భారత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం చూడండి. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరిగాయి అన్నారు. రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అని అడిగారు. యాక్చువల్గా రాజ్యాంగ సభ ఏర్పాటును మొదటిసారిగా ప్రతిపాదించింది క్రిప్స్ మిషన్. దాన్ని సమర్థించినది క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకే, ఇక్కడ భారతదేశంకి సంబంధించినటువంటి ఐక్యతను కాపాడడము, మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ వారి దగ్గర నుంచి అధికారాలను భారతీయ నాయకత్వానికి అప్పగించాలనే ఉద్దేశంతో క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి రావడం అనేది జరిగింది. ఎవరి సూచన మేరకు లేదా ఎవరి సలహా మేరకు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయని అడిగితే క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఏదండి? క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచన మేరకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయి అని అడిగితే ఇది ఇంపార్టెంట్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి అంశంలో 1946 జూన్ జూలై. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1946 అండి. 1946 రెండవ ప్రపంచ యుద్ధానంతరము బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లార్డ్ క్లెమెట్ అట్లీ 3 మంత్రులతో కూడిన ఒక రాయబారాన్ని పంపడం జరిగింది. ఆ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యులు ఎంతమందిని అడిగితే 3. పెథిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. పెథిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. అది కూడా అడుగుతుంటాడు. ఈ క్రింది వానిలో క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యులు ఎవరు, సభ్యులు కాని వారు ఎవరు అని అడుగుతుంటాడు. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, 1946 జూన్ జూలైలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరగడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఈ విధంగా వర్ణిస్తుంది అన్నాడు. రాష్ట్రాల యూనియన్, సమాఖ్య, ఏకకేంద్ర, అసోసియేషన్ ఆఫ్ స్టేట్స్ అన్నాడు. అసలు భారతదేశాన్ని అండి, ఓకే, భారతదేశము ఫెడరల్ అండ్ యూనిటరీ, సమాఖ్య మరియు ఏకకేంద్ర లక్షణాలు రెండింటినీ కలిగి ఉంటుంది. సాధారణ పరిస్థితులలో సమైక్య లక్షణాలను, అసాధారణ లేదా అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్ర లక్షణాలను కలిగి ఉంటుందన్నారు అంబేద్కర్. మనకి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అండి, ఏది ఫెడరల్ క్యారెక్టరు, ఏది యూనిటరీ క్యారెక్టర్ అని ఇస్తాడు. లిస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సమైక్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు. సమైక్య, ఏకకేంద్ర. అది ఇక్కడ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి గమనిస్తే భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఏ విధంగా వర్ణిస్తుందని. ఇక్కడ సమాఖ్య, ఏకకేంద్ర అని ఇచ్చాడు. యాక్చువల్గా సమాఖ్య, ఏకకేంద్రకు డిఫరెన్స్ ఏంటి అంటే రాజ్యాంగ రీత్యా కేంద్ర రాష్ట్రాల మధ్య పవర్ షేరింగ్, అధికార విభజన జరిగితే అది ఫెడరల్ క్యారెక్టర్. ఓకేనండి. రాజ్యాంగ రీత్యా మొత్తం పవర్స్, అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటే అవి యూనిటరీ క్యారెక్టర్. అందుకే ఫెడరల్ క్యారెక్టర్. సమాఖ్య అనే పదాన్ని భారత రాజ్యాంగములో ఎక్కడా ప్రస్తావించలేదు.
సమాఖ్య అనే పదాన్ని భారత రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. మరి ఏ విధముగా పిలవడం జరిగింది అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యూనియన్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ లేదా ఇండియన్ యూనియన్ అంటాము. ఇండియన్ యూనియన్, రాష్ట్రాల సమ్మేళనము లేదా రాష్ట్రాల కలయిక అని పిలుస్తాం. రాష్ట్రాల సమ్మేళనం లేదా రాష్ట్రాల కలయిక అని పిలుస్తాం. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగిన రోజు. ఆల్రెడీ మనం చెప్పాం, రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం 1946 జూన్ జూలై. ఓకే, అయితే రాజ్యాంగ సభ మొట్టమొదటి సమావేశాన్ని ఏ తేదీని నిర్వహించారో ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. 1946వ సంవత్సరము డిసెంబర్ 9వ తేదీన మొదటి సమావేశం జరిగింది చెప్పాం. ఈ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సచ్చిదానంద సిన్హా అని చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన రాజకీయ పార్టీల్లో రాజ్యాంగ సభ సమావేశాలకు హాజరు కాని ఏకైక పార్టీ. ఇది కూడా అడిగినటువంటి ప్రశ్నేనండి. అనేక రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించారు. అర్థమైందా? ఇందులో ఈ ముస్లిం లీగ్ అనేటటువంటి పార్టీ ఓకేనా రాజ్యాంగ సభ సమావేశాలకు హాజరు కావడం జరగలేదు. జనసంఘ, కమ్యూనిస్ట్ పార్టీనా, జనతా పార్టీనా అని అడిగితే ముస్లిం లీగ్. ఓకే, నెక్స్ట్ చూడండి. అతి పెద్ద లిఖిత రాజ్యాంగము గల దేశం ఏదని అడిగారు. ఓకే, లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. జనరల్గా మనం ఇంట్రడక్షన్ చెప్పుకునేటప్పుడు కాన్స్టిట్యూషన్కి సంబంధించి ప్రపంచములో మొట్టమొదటి రాజ్యాంగం, ది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచములో మొట్టమొదటి రాజ్యాంగం ఏదని అడిగితే బ్రిటన్ రాజ్యాంగం. మరియు ప్రపంచంలో మొట్టమొదటి అలిఖిత రాజ్యాంగం, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, అది కూడా బ్రిటనే. అందుకే బ్రిటన్ పార్లమెంట్ని ఓకేనా బ్రిటన్ రాజ్యాంగం అని చెప్పాం కదా, బ్రిటన్ మదర్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తారు. గతంలో ఒకసారి గ్రూప్ 4లో అడిగాడు ప్రశ్న, మదర్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంటరీ మాత లేదా పార్లమెంటుకు పుట్టినిల్లు అని దేనిని పిలుస్తారంటే బ్రిటన్. భారతదేశం కూడా చూసుకున్నట్లయితే అందుకే మన పార్లమెంటరీ తరహా విధానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటన్ నుంచి తీసుకున్నాం. దాన్ని వెస్ట్ మినిస్టర్ తరహా విధానం అని కూడా పిలుస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ మనం మొదటి రాజ్యాంగం అని అడిగినా, అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని అడిగినా బ్రిటన్, చిన్న రాజ్యాంగం అని అడిగినా, మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అని అడిగితే అమెరికా. చిన్న రాజ్యాంగం అంటే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం బ్రిటన్, మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా. ఇక్కడ ఏమన్నాడు? అతి పెద్ద లిఖిత రాజ్యాంగము అడిగితే భారత రాజ్యాంగం అండి. ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకెల్లా అతి సుదీర్ఘమైన విస్తృతమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం అని వర్ణించారు ఐవర్ జెన్నింగ్స్. ఎందుకు సార్ అలా అడిగాడు అని అడిగితే చూడండి, అమెరికా రాజ్యాంగములో 7 అధికరణలు, ఆస్ట్రేలియా రాజ్యాంగములో 128 అధికరణలు, కెనడా రాజ్యాంగములో 147 అధికరణలు, ఫ్రెంచ్ లేదా ఫ్రాన్స్ రాజ్యాంగములో 92 అధికరణలు, చైనా రాజ్యాంగములో 138 అధికరణలు, 138 అధికరణలు. అదేవిధంగా దక్షిణాఫ్రికా రాజ్యాంగములో 153 అధికరణలు ఉండగా భారత ప్రారంభ రాజ్యాంగములోనే 395 అధికరణలు ఉండడంతో భారత ప్రారంభ రాజ్యాంగములోనే 395 అధికరణలు ఉండడంతో మనం దానిని అతిపెద్ద లిఖిత రాజ్యాంగముగా చెప్పుకుంటున్నాం. భారత ప్రారంభ రాజ్యాంగములోనే ఎన్ని అధికరణలు అండి? 395 అధికరణలు ఉండడంతో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, కాబట్టి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అంటే భారత్.
నెక్స్ట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. జనరల్గా జీకేలో కూడా మనం అడుగుతుంటాడు. జాతీయ జెండా నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అని అడిగారు. 1947 జూలై 22న ఆమోదించడం జరిగింది. జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఆమోదించిన తేదీ 47 జూలై 22. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, లాస్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే క్రిప్స్ రాయబారమును చల్లని చెక్కు వంటిదని పేర్కొన్నది. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి. మన ఏపీ కానిస్టేబుల్లో కానీ గతంలో గ్రూప్స్లో కానీ చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, అదే చెప్పాను కానీ ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మనకి ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి అంశాలన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి ప్రశ్నలు. ఓకే, చూడండి, క్రిప్స్ రాయబారమును చల్లని చెక్కు వంటిదని ఎవరు పేర్కొన్నారు అన్నాడు. చాలామందికి తెలిసినటువంటి ఆన్సర్ ఇది. ఆన్సర్ వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ. ఏదండి, మహాత్మా గాంధీ. జనరల్గా మనకు ఈ క్రిప్స్ రాయబారము, ఓకేనా, ఈ క్రిప్స్ మిషన్ లేదా క్రిప్స్ రాయబారము అంటాం. దీనిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడిగితేనండి 1942లో క్రిప్స్ రాయబారం 1942. సరే, ఏంటి క్రిప్స్ అనే వ్యక్తి ద్వారా రాయబారాన్ని పంపడం జరిగింది. మనకు ఫస్ట్ వరల్డ్ వారు 1914 నుంచి 18 వరకు జరిగింది. ఓకేనండి. మరి రెండవ ప్రపంచ యుద్ధము 1939 నుంచి 45 వరకు జరిగింది. అయితే ఇక్కడ ఏంటి, రెండవ ప్రపంచ యుద్ధములో గనక మీరు అంటే మనం భారతీయులకు బ్రిటిష్ ప్రభుత్వం ఆఫర్ ఇస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధములో గనక మీరు మాకు సపోర్ట్ చేసినట్టయితే మీకు స్వతంత్రంగా లేదా సొంతంగా ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాము అని క్రిప్స్ ద్వారా ఒక రాయబారాన్ని పంపడం జరిగింది. దీనినే మహాత్మా గాంధీ గారు అదే దివాలా తీసే బ్యాంకు ముందు రోజు తారీఖు వేసి ఇచ్చినటువంటి చెక్కు వంటిది మీ యొక్క ఆఫర్ అని వర్ణించాడు. అందుకే క్రిప్స్ రాయబారమును చల్లని చెక్కు వంటిదని పేర్కొన్నది ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఓకేనా సార్, ఇవి మనకు ఈ సెషన్లో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెషన్లోని ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి పార్ట్స్ ఆఫ్ ఇండియా అదేవిధంగా షెడ్యూల్స్ వీటికి సంబంధించిన అంశాలపైన నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ.